తన అన్న రాజ్యాన్ని వదిలిపెట్టి శత్రువుల వైపు చేరిన విభీషణుడు దేశద్రోహి కాదా? అతన్ని కేవలం ధర్మాన్ని పాటించిన వ్యక్తిగా మాత్రమే చూడాలా? దీని వెనుక ఒక ఆశ్చర్యకరమైన రహస్యం ఉంది. రావణుడు సీతను అపహరించిన తరువాత విభీషణుడు పదే పదే ధర్మాన్ని బోధిస్తాడు. సీతమ్మను రాముడికి అప్పగించి శాంతిని కోరమని బ్రతిమలాడుతాడు. కానీ రావణుడు గర్వంతో విభీషణుడి మాటలను తిరస్కరించి అవమానించి గెంటేస్తాడు. లంకను విడిచి వెళ్లే ముందు విభీషణుడు తన దైవారాధన గదికి వెళ్తాడు. అక్కడ లంకకు రక్షణగా ఉన్న కులదేవతామూర్తి విరిగిపోయి ఉండటం, అక్కడ ఆవిడ అదృశ్యం కావడం గమనిస్తాడు. లంకకు దైవరక్షణ పూర్తిగా తొలగిపోయిందని ఆ సంకేతం ద్వారా విభీషణుడు అర్థం చేసుకుంటాడు. ధర్మం వైపు పోరాడడం తప్ప మరో దారి లేదని గ్రహించి వెంటనే రాముడిని శరణు వేడుతాడు. అందుకే విభీషణుడు చేసిన